అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను. ఈరోజు మా ఇంట్లో జరుపుకున్న ఉగాది పండుగ అండి. ఎక్కువగా మనం మ్యాంగోస్నే యూజ్ చేస్తాం కదండి. డైలీ మార్నింగ్ బాగానే వచ్చిందండి ఎండ. ఈరోజు తర్వాత కొంచెం వర్షం పడింది. చాలా క్లైమేట్ చేంజ్ వచ్చిందండి. ఎప్పుడు కూడా ఉగాదికి అసలు వర్షం పడదు. మనం చేసుకునే పదార్థాలు ఉగాది పచ్చడి చేసుకుంటాం కదండి, అలాగే మామిడికాయ పులిహోర, మినప వడలు చేసుకుంటాము. అలాగే నేను ఈరోజు అవే చేశానండి. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు పక్షుల అరుపులు బాగా వినిపిస్తున్నాయండి, కాకి గోల కూడాను. ఈ బంతిపువ్వు తోరణాలండి మీషోలో ఆర్డర్ పెట్టాను. చక్కగా చాలా బాగున్నాయండి. ఎక్కువ కాస్ట్ కూడా కాదు, చాలా బాగున్నాయి. అలాగే నేను చేసిన ప్రసాదాలు చాలా సింపుల్గా చేశానండి. ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోలు కూడా చేయలేకపోతున్నాను. ఈ మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు ఈ రోజు నుంచి మొదలు అవుతుందండి. మనకు ఉగాది నుంచి తింటారు కదా, ఎక్కువ కొంచెం టెంక కూడా కట్టదు ఇప్పుడు. ఈ మామిడికాయ పులిహోర చేశాను ఈరోజు. అలాగే వేప పువ్వు పచ్చడి, వడలు, మినప వడలు చేశానండి. ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. ఇంకా ఈరోజు ఉగాది కదా, అందుకే ఈరోజు మళ్ళీ చేశానండి వీడియో. వీలైనంత వరకు చేయాలనే చూస్తున్నానండి. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలండి. నేను చేసినవి బెల్లంతో చేసినవి పరమాన్నం అండి. మనం రైస్ తోటి చేసుకుంటాం మేము. అలాగే కొంచెం పాలు ఎక్కువ పోసుకుంటే తెల్లగా అనిపిస్తుంది. అలాగే మా ఇంటి కృష్ణయ్య బంతిపూల తోరణం చాలా బాగుందండి. ఇలాగా డెకరేషన్ చేశాను. అలాగే మన సబ్స్క్రైబర్స్కి వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి. లైక్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. మీరు వీడియోస్ చూసి సబ్స్క్రైబర్స్ పెరగకపోతే నాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అలాగే ఈ సంవత్సరం అన్నా కూడా మానిటైజేషన్ అయ్యేటట్లుగా చూడండి. అలాగే నేను చేసిన దేవుడికి ఇలా బంతి పూలు అలంకరణ చేశానండి. చాలా బాగుంది. ఈ దత్తాత్రేయుని ఫోటో కూడా చాలా పైకి ఉంటుందండి. ఈ తోరణం కట్టడానికి వీలవ్వదు, కొంచెం పైకి ఉంటుంది. ఈ బంతి పువ్వుల తోరణాలు మాత్రం అచ్చం మామూలు పువ్వులానే అనిపిస్తున్నాయండి. ఈ ఇంట్లో మధ్యలో డోర్కి చేసాము, చాలా బాగున్నాయండి. ఒరిజినల్ పువ్వులానే అనిపిస్తున్నాయి. కృష్ణుడిని ఈ మూల నుంచామన్నమాట. చాలా ఎదురుగా గుమ్మానికి బాగుందండి. ఇవి శివరాత్రిలో తీసుకున్నాను కృష్ణుని విగ్రహం. నామతోనూ చేస్తారనుకుంటా కదండి, మట్టి విగ్రహాలే. అలాగే ఈరోజు ఇలా సింపుల్గా చేసుకున్నామండి. నచ్చితే కనుక మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.